హలో అండి. ఇగోండి ఈ పైప్ ఉంది చూసారా? ఇది ఈశాన్యం మూల అండి బిల్డింగ్‌కి రెయిన్ వాటర్ పైప్ అండి. అంటే గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ అండి మొత్తం టోటల్‌గా. ఇది 4 అంగుళాల పైప్ అండి. ఇగోండి కింద మెయిన్ పైప్ ఉంది చూసారా? ఈ డ్రైన్‌లోకి వెళ్ళిన పైపు 3 అంగుళాలండి. దీనివల్ల సంపులోకి నీళ్ళు వెళ్ళిపోయి మట్టి చూసారా? ఇదే వాటర్ అందులో పడిపోయి మళ్ళీ దీన్నే రీసైక్లింగ్ పైకి చేసుకుంటారండి. ఆళ్ళకి తెలియక చాలా చోట్ల ఇలాగే జరుగుతుందండి. ఇలాగ ఈశాన్యం మూల నుంచి ఇగోండి ఇలాగ కిచెన్ దగ్గరికి ఇలాగ చిప్పింగ్ చేసేసాడు మొత్తం. ఎందుకంటే అండి ఈ పైప్ ఇటు నేల కుంగిపోయేటప్పటికి పైప్ ఇటు డౌన్ అయిపోయింది. ఇలాగ పైన 2 కిచెన్లు ఉన్నాయి. ఇగోండి ఇది బ్యాక్ సైడ్ చూసారా? ఇక్కడ 2 వాష్ ఏరియాలు ఉన్నాయండి పైన. ఫస్ట్‌లోని, సెకండ్‌లోని. గ్రౌండ్ ఫ్లోర్ అంతా గొడవనే అండి. ఏ బాత్రూమ్‌లు అటువంటివి ఏమి లేవు. ఈ విధంగా టోటల్‌గా మనం ఈ పైపులన్నీ తీసేసామండి. ఇదిగోండి ఇది 3 అంగుళాల పైప్ అండి. ఎప్పుడైనా సరే అండి ఈశాన్యం మూలకి వచ్చేటప్పటికి లావు పైప్ పాత పైప్ మొత్తం అంతా రిమూవ్ చేసేసిన తర్వాత అండి ఈ కిచెన్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా డ్రైన్ వరకు 4 ఇంచ్ పైప్ పెట్టానండి. మొత్తం లెవెల్ అయితే వేసి. అలాగే ఇది 30 ఫీట్ మొత్తం ఆ చివర ఈ చివర ఉందండి మ్యాన్‌హోల్. మిడిల్‌లో లేదు. రేపు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే మిడిల్‌లో ఒక మ్యాన్‌హోల్ పెట్టాను. థాంక్స్.